హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇదిగో వచ్చేసాం అబ్బా, నా ఫేవరెట్ థియేటర్ విమల్కి. మళ్ళీ తెలుసు కదా మూవీకి. సో జనం కూడా గట్టిగానే ఉన్నారు. ఇదిగో కట్అవుట్స్ కూడా గట్టిగానే పెట్టారు, తెలుసు కదా. అండ్ డూడ్ కూడా ఈ థియేటర్లో వేస్తున్నారు. రైట్, వెయిటింగ్ జనం. ఇదిగో ఈ ఇద్దరు బాబాయిలు మాత్రం తెగ కష్టపడుతున్నారు అబ్బా. అంత ఎండలో అంత పైకెక్కి దండ కడుతూ హీరో కట్అవుట్స్కి. ఇంకా బాగా అనిపించింది. అంటే సినిమాకు ఉండే ఆ వైబు, ఆ పండగ హడావిడి ఇంకా ఎందులో ఉండదు అని ప్రూవ్ చేస్తుంది ఈ వైబ్. అబ్బా, వెయిటింగ్ 5 minutes కాదు 15 minutes లేట్ అయింది. ఆఫ్ చేసాడు మొత్తం అందరిని. ఏమనంటే క్లీనింగ్ అంటున్నాడు. మొత్తం వెయిటింగ్, మూడంతా పోయింది, సర్వనాశనం. మొత్తానికి థియేటర్లో వదిలాడు. ఇదిగో వచ్చేసాం లోపలికి, థియేటర్ లోపలికి. వెయిటింగ్ ఫైనలీ స్టార్టెడ్, తెలుసు కదా. హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ తెలుసు కదా. యాక్టెడ్ బై సిద్ధు జొన్నలగడ్డ, రాశీకర్ణ, శ్రీనిధి అండ్ డైరెక్టెడ్ బై నీరజ కోన, మ్యూజిక్ బై ఎస్ఎస్ తమన్. ఇంకా మూవీ మ్యాటర్కి వస్తే కనుక టూ గుడ్ ఉంది మూవీ. అండ్ న్యూ ఏజ్ జోనర్ అని చెప్పాలంటే బాగుంది ఫిలిము, కొత్తగా ఉంది. అట్ ద సేమ్ టైం కొత్తగా ట్రీట్ చేశారు మూవీని. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కనుక వరుణ్ అనే ఇప్పుడు హీరో క్యారెక్టర్ నేమ్ వచ్చి వరుణ్. వాడికి ఏంటంటే వాడికి ఫ్యామిలీ అంటూ ఎవరు ఉండరు, అనాథ. వాడు ఒక మంచి ఫ్యామిలీని గ్రో చేయాలి, పెళ్లి చేసుకుని పిల్లలకని వైఫ్తో ఉండాలి అని అనుకుంటాడు. బట్ అలా కాకుండా ఏం జరిగింది అసలు, వాడి ఫ్యామిలీలో వాడి జర్నీలో ఏ టైప్ ఆఫ్ పర్సన్స్ మీట్ అయ్యారు అనేది రిమైనింగ్ పార్ట్. అది కొన్ని క్రక్స్ పాయింట్స్ ఉంటాయి, అవి చెప్పేస్తే కనుక స్పాయిలర్ ఇచ్చేసినట్టు అవుతుంది. సో వాడు అనుకున్నది చివరికి వాడు ఎలా చేయగలిగాడు, వాడు ఎలా అయితే వాడి జర్నీని, వాడి లైఫ్ని ఎలా ఉండాలి అనుకున్నాడో వాడు దాన్ని ఎలా అచీవ్ చేశాడు అనేది సినిమా స్టోరీ. అది మనం సినిమాలో చూస్తాం. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక సిద్ధు జొన్నలగడ్డ నైల్డ్ ఇట్, అంతే. టూ గుడ్ చేశాడు పర్ఫార్మెన్స్. వరుణ్ క్యారెక్టర్లో నటించలేదు, అంటే తను వరుణ్ అని ఇంచ్ బై ఇంచ్ ఇంకా ఫీల్ అయ్యాడు అనమాట ఆ రోల్ని. అంటే చెప్పాలంటే కనుక ఫస్ట్ స్టార్టింగ్లో మనం హీరో ఎంటర్ అయినప్పుడు సిద్ధు జొన్నలగడ్డ వచ్చాడు అనుకుంటాం. తర్వాత నుంచి వన్స్ ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యాక వరుణే కనపడతాడు మనకి, సిద్ధు కనపడ్డు. ఆ రేంజ్లో పర్ఫామ్ చేశాడు తను. అసలు ఆ డైలాగ్స్ కానీ, మెయిన్ నాకు డైలాగ్ వర్షన్స్ అబ్బా, డైలాగ్ వర్షన్స్ నేను ట్రైలర్లో చెప్పిందే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. డైలాగ్స్ క్రూషియల్ రోల్ ప్లే చేశాయని చెప్పాలి ఇందులో. ప్రతి డైలాగు కూడా మూవీ స్టోరీని మనకి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అసలు ఇది ఎందుకు ఎలా జరుగుతుంది, ప్రతి డైలాగు కూడా, ప్రతి డైలాగ్కి మీనింగ్ ఉంటుంది. హీరో మాట్లాడే ప్రతి డైలాగ్కి కూడా మీనింగ్ ఉంటుంది. ఉత్తే అన్నెసరీగా ఏది మాట్లాడు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి ఇప్పుడు హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవాలబ్బా. చాలా రోజుల తర్వాత, ఐ థింక్ చాలా ఇయర్స్కే హీరోయిన్స్ సాంగ్స్కే స్టెప్లు వేసేసి వెళ్ళిపోయే టైప్ ఆఫ్ హీరోయిన్స్ ఉంటున్నారు కదా మనకి. ఇప్పుడు అన్నీ వచ్చే సినిమాల్లో అన్నింటిలో కూడా హీరోయిన్ అనగానే ఓ సాంగ్ ఉందా, ఆ సాంగ్లో వేసేయండి హీరోయిన్ని, డ్యాన్స్ వేసిందా, ఓకే సైడ్ నువ్వు అన్నట్టు ఉంటున్నాయి కదా. అలా కాకుండా ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, రాశీకర్ణ, శ్రీనిధి. వాళ్ళిద్దరికీ కూడా యాక్టింగ్కి చాలా మంచి స్కోప్ ఉంది, ఇద్దరికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మూవీలో. గ్రేట్ థింగ్ అది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అసలు హిలీరియస్ ఫన్ కూడా వర్కౌట్ అయింది ఈ ట్రయో. వరుణ్ క్యారెక్టర్కి, అదే సిద్ధు జొన్నలగడ్డ, రాశీకర్ణ, శ్రీనిధి, వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చే సెకండ్ హాఫ్లో వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చే కాన్వర్జేషన్స్ కానీ, సీక్వెన్స్ కానీ హిలీరియస్గా వర్కౌట్ అవుతాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మనం వాళ్ళ కాంబినేషన్స్ చూస్తుంటే. సో అదబ్బా, హీరోయిన్స్ పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంది. వాళ్ళు కూడా చాలా బాగా 100%, 100కి 200% న్యాయం చేశారని చెప్పాలి. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే డైరెక్టర్, లేడీ డైరెక్టర్ నీరజ కోన. చెప్పాలంటే లేడీ డైరెక్టర్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫిల్మ్ తీసిందంటే నేను షాక్ అయ్యాను లిటరల్గా. అంటే ఈ సినిమా చూసాక లేడీగా డైరెక్ట్ చేసింది అని ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అంత కొత్త కంటెంట్, రాడ్ రియాలిటీ సినిమా అని చెప్పాలి. రాడ్ రియాలిటీ అంటే ఒక ఫిల్టర్ ఉండదు మూవీలో, ఫిల్టర్ ఏమి ఉండదు. ఇలాగే మాట్లాడాలి, అయ్యో కొంచెం ఏమవుద్దా, కొంచెం మంచి వేలో చెప్దాం దీన్ని అన్నట్టు ఉండదు. ఇప్పుడు నిజాన్ని నిజంగా చెప్తాడు అనమాట, పచ్చిగానే. అంటే పచ్చిగా మీన్స్ బూతులు అయ్యి వాడని కాదు, డైరెక్ట్గా ఇంకా ఫిల్టర్స్ ఏమి ఉండవు. ఇదే నువ్వు అని చెప్పినట్టు ఉంటుంది ప్రతి డైలాగు కూడా. ఆవిడ డైరెక్షన్ కానీ, ఆవిడ ఎంచుకున్న సబ్జెక్ట్ కానీ ఎస్పెషల్లీ, అంటే
ట్రూత్ఫుల్గా తీశారబ్బా సినిమాని, ట్రూత్ఫుల్గా. ఆవిడ లేడీ అయినా మేల్ లెన్స్ వేసుకుని తీశారా ఫిల్మ్ అన్నట్టు అనిపించింది. సో అంత బ్యూటిఫుల్గా, అంత సూపర్బ్గా డైరెక్ట్ చేశారు నీరజ కోన గారు. మేకప్ మ్యాన్ టు డైరెక్టర్, వాట్ ఏ జర్నీ. చాలా ప్రూవ్ చేసుకున్నారు ఆవిడ, చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు ఆవిడ. ఐ థింక్ చాలా మంచి మంచి మూవీస్ వస్తాయి ఆవిడ దగ్గర నుంచి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, హోప్. బట్ మూవీ కంటెంట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఫ్రెష్గా ఉంది, కొత్తగా ఉంది. ఇంకా నాకు ఎస్పెషల్గా వరుణ్ అనే క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అబ్బా. చాలా జెన్యూన్ క్యారెక్టర్ అది, చాలా జెన్యూన్ క్యారెక్టర్. ఇప్పుడు ఏదైతే సిద్ధు జొన్నలగడ్డ ఈవెంట్లో చెప్పాడు చూసావా, మనల్ని ఎవరైతే వదిలేసి వెళ్ళిపోతే, మన మనసును ఎవరైనా ముక్కలు చేస్తే ప్లీజ్ దయచేసి వదిలేయండి, వాళ్ళని వెళ్ళిపోనివ్వండి, వెనక్కి బతిమలాడి వెళ్ళొద్దు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటాడు చూసావా. అదే సినిమాలో వరుణ్ క్యారెక్టరైజేషన్. అది మనం ఎప్పుడు ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి అనేది మన కంట్రోల్లో ఉండాలి బ్రదర్ అని అంటాడు చూసావా. వరుణ్ అనే క్యారెక్టర్, ఐ మీన్ హీరో, ఆ వరుణ్ అనే క్యారెక్టర్ మాట్లాడే ప్రతి మాట ట్రూత్ఫుల్గా ఉంటుంది, జెన్యూన్గా ఉంటుంది, రియాలిటీ మాట్లాడతాడు ఆ క్యారెక్టరైజేషన్. సో వరుణ్ అనే క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అబ్బా. పర్సనలీ నేను చాలా కనెక్ట్ అయ్యా ఆ క్యారెక్టర్కి, వరుణ్ అనే క్యారెక్టర్కి చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యా. సో మనందరం కూడా కనెక్ట్ అవుతాం. కొత్తగా ఉంది ఫిల్మ్, చాలా బాగా తీశారు, స్టోరీ కూడా కొత్తగా ఉంది, కొత్తగా తీసుకెళ్లారు, ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ జీవించాడు అంతే తను ఆ వరుణ్ క్యారెక్టర్లో. సో నాకైతే సినిమా చాలా నచ్చింది అబ్బా, కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. వరుణ్ అనే క్యారెక్టర్ని మనం 2.5 hours అలా చూస్తూ ఉంటే అబ్బా ఏమన్నా క్యారెక్టర్ అబ్బా, ఏమన్నా క్యారెక్టర్ డిజైన్ చేశారబ్బా, ఎంత ట్రూత్ఫుల్గా ఉంది, జెన్యూన్గా ఉంది, రియాలిటీ అనమాట, రాడ్ రియాలిటీగా ఉంది, క్యారెక్టర్ భలే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు, అబ్బాయి అన్న ప్రతి ఒక్కడు వరుణ్ అనే క్యారెక్టర్ కనెక్ట్ అవుతాడు. అంత జెన్యూనిటీ ఉంటుంది వరుణ్ అనే క్యారెక్టర్లో. పర్సనల్లీ నేను చాలా కనెక్ట్ అయ్యా వరుణ్ అనే క్యారెక్టర్కి. ఫిల్మ్ కూడా చాలా బాగుంది, చాలా కనెక్ట్ అయ్యా ఫిల్మ్కి. ఇంకా హీరో ఎంత ఇంపార్టెంటో, హీరోతో సమానంగా ఇంపార్టెంట్ రోల్ వైవా హర్ష ఉంది ఇందులో. వైవా హర్ష ఫ్రెండ్ రోల్ చేశాడు హీరోకి, వరుణ్ అనే క్యారెక్టర్కి. సో హిలీరియస్ పంచెస్ తనవి, తన కౌంటర్స్ కానీ, హీరో పక్కనే ఉంటాడు, సినిమా త్రూ అవుట్ ఉంటాడు, హీరో పక్కన ఉంటూ తన వేసే కౌంటర్స్ కానీ, ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ చాలా బాగుంది. హిలీరియస్ ఎంజాయ్ చేశాను నేనైతే. హర్ష మాట్లాడే ప్రతి మాట స్మైల్ ఇస్తుంది ఫేస్లో, ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు. సో తన క్యారెక్టర్ కూడా ఒకటి చాలా గట్టిగా పెళ్ళిందబ్బా థియేటర్లో. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5కి 3.8, 3.9. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ మై రివ్యూ. ఇంకా థియేటర్కి సక్సెస్ సెలబ్రేషన్ షో అయిపోయిన వెంటనే కూడా సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ టీం, మూవీ టీం కూడా వచ్చారు. సో ఫుల్ జోష్ మోడ్లో ఉన్నారు, హిట్ కొట్టేశారబ్బా, నో డౌట్. అందులో ఎంత ఎంగేజింగ్, ఎంత ఫ్రెష్ ఫిల్మ్, ఎంత కొత్త కాన్సెప్ట్ తోటి, ఎంత రియాలిటీగా ఉన్న ఫిలిం ఒక జెన్యూన్ అటెంప్ట్ చేస్తే ఎవరికైనా నచ్చుద్ది, నచ్చకుండా ఉండదు. సో హిట్ అయిపోయింది సినిమా, హిట్ కొట్టేశారు. సో అది కూడా పెడుతున్నా, చూడండి లాస్ట్లో.